అమరావతిలో నిర్మాణాల ఖర్చు అంతకంతకు పెంచేస్తున్నారు. ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏ అసెంబ్లీ నిర్మాణానికి జరగనంత ఖర్చు ఏపీ అసెంబ్లీకి పెడుతున్నారు. భారత పార్లమెంట్ కొత్త భవనాల నిర్మాణానికి చేసిన ఖర్చు కంటే రెట్టింపు నిధులు ఖర్చు చేస్తున్నారు. కళ్ల ముందే దోపిడీకి ఐకానిక్గా మారుతున్నాయి అమరావతి భవనాలు. రాజధాని నిర్మాణ వ్యయం ఇప్పటికే అప్పుల గుదిబండగా మారిపోయింది. దీనికి తోడు ఈ భారీ వ్యయ పెంపు తడిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణ వ్యయాన్ని మళ్లీ పెంచేసింది చంద్రబాబు ప్రభుత్వం. అసెంబ్లీ నిర్మాణానికి తాజాగా మరో 798 కోట్లు ఖర్చు చేయాలి అని నిర్ణయించింది. ఇందుకోసం పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ భవనంలో పార్కింగ్ రింగ్ రూఫ్ వంటి పనుల కోసం 798 కోట్ల నిధులను ఖర్చు చేయాలి అని నిర్ణయించారు. వాస్తవానికి ఇప్పటికే అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 617 కోట్లతో నిర్మించడానికి టెండర్లు ఖరారు చేశారు. వాటికి జీఎస్టీ, న్యాక్, సీనరేజ్ వంటి పన్నుల రూపంలో 107 కోట్లు అదనంగా ఇస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. అంటే 725 కోట్లు అవుతుంది. ఈ నిధులకు తోడు ఇప్పుడు తాజాగా 798 కోట్ల పనులు మంజూరు చేయడంతో మొత్తం అసెంబ్లీ నిర్మాణ వ్యయం 1947 కోట్లకు చేరింది. అసెంబ్లీ భవనాన్ని బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అంటే తాజా నిర్మాణ వ్యయంతో కలిపితే ఒక్కో చదరపు అడుగుకి 17,356 రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇతర పనుల రూపంలో ఈ చదరపు అడుగు రేటు మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది అని అధికారులు చెబుతున్నారు. పార్లమెంటు కొత్త భవనాన్ని 930 కోట్లతో కడితే ఏపీ అసెంబ్లీని మాత్రం 1947 కోట్లతో కట్టాలి అనుకోవడం అమరావతిలో నిర్మాణాల గోల్మాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే తరహాలో సచివాలయం నిర్మాణ వ్యయాన్ని కూడా భారీగా పెంచేశారు. తెలంగాణ సచివాలయాన్ని 650 కోట్లతో నిర్మించారు. కానీ ఏపీ సచివాలయానికి మాత్రం ప్రస్తుత లెక్కల ప్రకారం 9,612 కోట్ల ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ భవనం లేనంతగా భారీ వ్యయాన్ని చేస్తూ ఉండటంతో సచివాలయానికి సంబంధించి ఒక్కో చదరపు అడుగుకి 18,413 రూపాయలు ఖర్చవుతుంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలలో 4,500 రూపాయలకు మించి చదరపు అడుగుకి వ్యయం ఉండదు. మన ఘనత వహించిన అమరావతిలో మాత్రం అంతకు 4 రెట్లకు పైగా చెల్లిస్తున్నారు. అంటే ఇందులో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.